ఈరోజు మనం కన్యారాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాము. కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పటం జరుగుతుంది. కన్యారాశి వారు ఈ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వర్లు అయిపోవటం ఖాయం. మీ రాశివారు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే తత్వం కలవారు. మీరు ఏ పని చేసినా దానిలో 100% మీ శ్రమను పెడతారు. అయినప్పటికీ చాలా సందర్భాలలో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించని విధంగా ధనవంతులు కావాలంటే ఒక చిన్న పరిహారం చాలు. ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు, ఇక మీకు తిరగనేదే ఉండదు. మరి ఆ వస్తువు ఏమిటి, దానివల్ల మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు, ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ వస్తువును ఎలా సిద్ధింపజేసుకోవాలి, దానిని ఎలా ఉపయోగించుకోవటం ద్వారా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు. చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ₹1 కూడా మిగలని పరిస్థితి ఎంతో మందిది. వచ్చిన జీతం వచ్చినట్టే ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు, నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు, పాల బిల్లులకు సరిపోతుంది. ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చుల మీద పడటము, శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోయామే అన్న బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు. సొంత బంధువులే చులకనగా చూస్తారు. స్నేహితులు కూడా దూరం పెడతారు. ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు. ఈ అవమానాలు, ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని, తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని, తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు భగవంతుడు కూడా తమను కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు. అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన కానీ చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. ఈ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికే అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం, నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ₹1 బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ ₹1 బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ₹1 నాణానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి, శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ ₹1 నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు, మీ పర్సులో ఉన్న పాత ₹1 మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త ₹1 బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్ర వస్త్రంలో మూట కట్టి మీ పర్సులో పెట్టుకోవాలి.
పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా, విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కన్యారాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకొస్తుంది. జీవితానికి తిరగనేదే ఉండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. కన్యారాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ రాశివారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే సంఖ్యను రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను క్యారీ చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ముగింపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వసనీయమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమైంది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు చేస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలిద్దాం. 9 సంఖ్య రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. అంతులేని ధన ప్రవాహం ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది.
కొత్త అవకాశాలు లభిస్తాయి, ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పుడూ చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురిగొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను ఈ రాశివారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను వీడియోలో చెప్తున్నట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని మీ వెంటే ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేదే ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మీ వెంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి ఈ రాశికి చెందిన వారందరూ ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకునే అదృష్టాన్ని పొందండి. ఆనందంగా జీవించండి.